హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు థిన్ ఎండోమెట్రియం అంటే ఏంటో కనుక్కుందాం. సో ఫస్ట్ థింగ్, ఎండోమెట్రియం అంటే లైనింగ్ అన్నమాట. యూట్రస్ లోపల లైనింగ్ ని ఎండోమెట్రియం అనేసి అంటాం. ఈ లైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్, బేబీ ట్యూబ్ లో ఇనిషియల్ గా ఫామ్ అయ్యి వచ్చి అతుక్కునేది మనకి యూట్రస్ లోనే, ఎండోమెట్రియల్ లైనింగ్. ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ ఎంత బాగుంటే, అంత డిసెప్టివ్ గా ఉంటే, అంత ఈజీగా ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంప్లాంటేషన్ కి ముఖ్యంగా అవసరమైనది ఎండోమెట్రియల్ లైనింగ్. థిన్ ఎండో అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ కావలసినంత సరిపోయినంత లేదు అన్నప్పుడు దాన్ని థిన్ ఎండోమెట్రియం అనేసి అంటాం. సో ఈచ్ ఇండివిజువల్ కి ఎండోమెట్రియం లైనింగ్ వాళ్ళ కరెస్పాండింగ్ గా ఉంటుంది. నార్మల్ గా అబౌవ్ 8 mm చాలా వరకు ఫీమేల్స్ కి కనిపిస్తుంది. కొంతమందికి 7 కూడా నార్మల్ లాగా కనిపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రతిసారి ముందు నుంచి మనం ట్రాకింగ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ 8 mm ఎండోమెట్రియం వచ్చినప్పుడు, దెన్ నెక్స్ట్ సైకిల్ కూడా వాళ్ళకి 8 mm ఎండోమెట్రియం 9 mm ఎండోమెట్రియం వచ్చినప్పుడు ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది అని చెప్తాం. లేదు ఇంతకంటే తక్కువ ఉంది, less than 7, less than 6 అన్నప్పుడు మనకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అనేది తెలుస్తుంది. దీని ఎండోమెట్రియల్ లైనింగ్ కి కారణాలు అనేది ఏంటో తెలుసుకుందాం. ఇంపార్టెంట్ గా వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ప్రీవియస్ గా ముందు ఏదైనా హిస్టరీ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ లైక్ ఎండోమెట్రైటిస్ ఆర్ టీబీ ఆర్ పిఐడి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఎండోమెట్రియం కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికో స్కారింగ్ అనేసి అంటాం, వచ్చే ఛాన్సెస్ ఏర్పడతాయి. సెకండ్ రీజన్ ఏముండొచ్చు థిన్ ఎండోమెట్రియం కి అన్నప్పుడు, మిస్క్యారేజెస్ అయినప్పుడు, రిపీటెడ్ మిస్క్యారేజ్ అయినప్పుడు విగరస్ గా డిఎన్సీ చేసిన, లేదా లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ పాలిప్స్, దాన్ని ఏమంటాం సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఆర్ పాలిప్స్ ఉన్నప్పుడు, ఇదేమన్నా తీసినప్పుడు స్కారింగ్ లాగా ఏర్పడుతుంది. వీటిలో కూడా నెక్స్ట్ రిజల్టెంట్ థిన్ ఎండో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. రీజన్ ఎందువల్ల వస్తుందో అని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనం థిన్ ఎండోమెట్రియం అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. సో కమింగ్ టు థిన్ ఎండోమెట్రియం కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, దాంతో ఏమవుతుందంటే ఇంట్రా యూట్రైన్ గర్భసంచి లోపల ఏదైనా అతుకులు ఉన్నట్లయితే అవి మనం రిలీజ్ చేస్తే ఎండోమెట్రియం నార్మల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, సివియర్ అడినోమైసిస్లో కూడా థిన్ ఎండోమెట్రియం వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటికి కూడా మనము అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ ఇచ్చినట్లయితే కూడా ఎండోమెట్రియం అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెడికేషన్స్లో ఫస్ట్ ప్రయత్నం చేస్తాం. మెడికేషన్స్ లైక్ ఆస్పిరిన్ ఆర్ సిలినాఫిల్, ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగం అనమాట. ఆర్ న్యూట్రియన్ సప్లిమెంట్స్. ఎండోమెట్రియం గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ జింక్. ఈ సప్లిమెంట్స్ ఐదర్ త్రూ ఫుడ్ ఆర్ త్రూ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ ఇచ్చినట్లయితే కూడా ఎండోమెట్రియం చాలా చాలా బెటర్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సప్లిమెంట్స్లో మనం ఇంకా ఎలార్జినిన్ అనే సబ్స్టెన్స్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎండోమెట్రియం గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని బ్లడ్ సప్లై కూడా చాలా చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. థిన్ ఎండోకి మిగతా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయి అనుకుంటే పిఆర్పీస్ అనేసి అంటాము. పిఆర్పి అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా. దీంట్లో కూడా మనం చాలా గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ లో లేదా ప్రీవియస్ 3 సైకిల్స్ అట్లా పిఆర్పి చేసినట్లయితే ఎండోమెట్రియం అనేది గ్రోత్ రెజ్యునేట్ అయ్యేసి ఇంకా బెటర్ లైనింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దానికి కాజ్ కనుక్కొని కరెస్పాండింగ్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఎండోమెట్రియం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.